హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనము క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో మనము రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంధ్య సమయం ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. దీనికి ఫస్ట్ మనము 1.5 కప్ పల్లీలు తీసుకోవాలి, అలాగే 6 కప్స్ బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఈ పల్లీలు మనము దోరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైన ఉండే ఈ స్కిన్ మొత్తం తీసేసుకొని దీంట్లోకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఇంగువ, 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బటర్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా హ్యాండ్ హెల్ప్ తీసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండినంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండిని. ఈ పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి, పగులు లేకుండా ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మన పిండి ముద్ద రెడీ అయిపోతుంది. పిండి ముద్ద అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి కానీ లేదంటే ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ మురుకుల కోసము ఇలాంటి ప్రెస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లోపల కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా లోపల అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము పిండిని కొంచెం తీసుకొని లోపల పెట్టుకొని మనం మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఇవన్నీ కూడా ఆ ప్లేట్లో ఫస్ట్ మనం ఇలా షేప్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మనకి ట్రెడిషనల్గా మురుకులు ఈ షేప్లో ఉంటాయి కదా, సో ఈ షేప్లో మనము మురుకులన్నీ కూడా ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనము స్పూన్ పైన కూడా ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ని డైరెక్ట్గా మనం ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు స్పూన్ హెల్ప్తోని, బట్ అది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఇలా అయితే ఒకేసారి మనము ఫాస్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆయిల్ వేడైందా లేదా చూడడం కోసము ఇలా పిండి ముద్దను కొంచెం వేస్తే అది పైకి వచ్చేస్తుంది, అప్పుడు మనం ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు ఈ మురుకులన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మురుకులు ఆయిల్లో వేయగానే వెంటనే తిప్పకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడా మురుకులు వేసుకున్న తర్వాత వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంట మరీ ఎక్కువగా ఉంచుకున్నట్టయితే మురుకులు అనేవిటివి పైన కలర్ చేంజ్ అవుతాయి, బట్ లోపల మాత్రము పచ్చిగానే ఉంటాయి. సో అందుకని మంటను అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మురుకులకి పైన బుడగల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ మురుకులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న బుడగలన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఆ టైంలో మనకి మురుకులు రెడీ అయిపోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బుడగలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ మురుకుల్ని మనం ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన మురుకులు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం దగ్గరగా వేయాలి, మరి పైనుంచి వేస్తే ఆయిల్ చిల్లే ప్రమాదం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం కొంచెం దగ్గరగా ఆయిల్లో జార విడుచుకోవాలి.
ఈ మురుకులు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదే షేప్లో ఇలానే చేసుకోవాలని ఏం లేదు. మనకి ఇది కొంచెం టైం టేకింగ్ అనిపిస్తే మీరు మామూలుగా ప్రెస్ తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. అవి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఈజీగా కూడా ఉంటుంది. బట్ అలా చేసేటప్పుడు మనము ఆయిల్ అనేది కొంచెం మంట తగ్గించుకొని ఈ మురుకులు అనేవి ఇందులో ప్రెస్ చేసుకున్న తర్వాత మంటని పెంచుకోవాలి. అప్పుడు మనకి చెయ్యికి వేడి అనేది తగలకుండా ఉంటుంది. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన మురుకులు రెడీ అయిపోతాయి. అండ్ ఇవి కొంచెం చల్లారిన తర్వాతనే మనము సర్వ్ చేసుకోవాలి. మరీగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. అండ్ ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు మనకి ఫ్రెష్గా అండ్ టేస్టీగా ఉంటాయి. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.